Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. శ్రీకాకుళం కార్పొరేషన్లో శ్రీకాకుళం జిల్లా తలమానికంగా చెప్పుకునే పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ను పునర్నిర్మించిన విషయంలో ఏప్రిల్ నెలలో ఈ మార్కెట్ని సందర్శించడానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండిశంకర్ కూడా రావడం జరిగింది. ఈ మార్కెట్ని మాత్రం పునర్నిర్మించి వ్యాపారస్తులు అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి ఏప్రిల్ 15వ తేదీ నాటికి షాపులన్నీ ఖాళీ చేయించాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఇప్పటికే 300 షాపులున్నా కేవలం 100 షాపులు మాత్రమే వ్యాపారస్తులకు అందుబాటులో ఉన్నాయి. 200 షాపులు మాత్రం ఎటు వినియోగానికి నోచుకోకుండా ఉండడానికి కారణం గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయంగా భావించిన వారు మాత్రం ఏప్రిల్ 15వ తేదీన షాపులు ఖాళీ చేయాలి అన్నటువంటి చెప్పిన క్షణం నుండి వ్యాపారస్తుల్లో ఒక దిగులు నెలకొనుంది. కాకపోతే ఈ విషయంపై ఆర్టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వ్యాపారస్తులందరినీ కూడా పిలిపించి ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో మాత్రం ప్రతి ఒక్కరి అనుమానాలను కూడా నివృత్తి చేయడంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఒక మంచి అధునాతన సౌకర్యాలతో కూడుకున్నట్టు పెద్ద మార్కెట్ నిర్మించి ఆ మార్కెట్కు ఉన్నటువంటి చరిత్రను మాత్రం పునరుద్ధరించే విధంగా చేస్తామన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటపై ఇంకా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం వారు పెద్ద మార్కెట్ను పునర్నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నంలో వ్యాపారస్తులు భాగస్వామ్యం చేస్తున్నారా లేదా అన్న విషయం ప్రస్తుతం మనం పెద్ద మార్కెట్లో ఉన్నాం. చూస్తే ఇక్కడ 60 ఏళ్ళుగా ఇక్కడే ఇలా ఫుట్పాత్పై వ్యాపారం చేస్తున్న ఒక పెద్దవాడు మనతున్నారు. ఈ పెద్ద మార్కెట్కి మీకున్నటువంటి ఆ సంబంధం ఏంటి, ఎన్నేళ్ళుగా ఇక్కడ పనిచేస్తుందో, ఇప్పుడు పెద్ద మార్కెట్ పునర్నిర్మిస్తాం అంటున్నారు. వాళ్ళ మాటల్లో నిజాలు ఉన్నాయా, వారిచ్చే హామీలు నెరవేర్చే విధంగా ఉండబోతున్నాయా? వాళ్ళు చేస్తారో లేదో అన్న నమ్మకాలు మాకు లేదు బాబు. ఇప్పుడు 60 సంవత్సరాల కాలం నుంచి ఇక్కడే అమ్ముతున్నాము, ఇక్కడే బతుకుతున్నాము. ఈ మార్కెట్ చెట్లు కూడా కొట్టేశారు. అదంతా చేసాము, ఎండల్లో కూకొని మార్కెట్లో కూకొని అమ్మాము. ఇంత బాధపడ్డాము. మాకు నిలవడానికి నీడ లేదు, ఉండడానికి స్థలము లేదు. ఈ జంగిల్ వేసుకొని అమ్ముకుంటాము, లేకపోతే లేదు. మన పరిస్థితి ఇలాగుంది మార్కెట్లో. మొన్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, గొండిశంకర్ ముగ్గురు వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం మార్కెట్ను పునర్నిర్మిస్తే ఏప్రిల్ 15వ తేదీలోపు ఖాళీ చేయాలని చెప్పిన ఆ ఆదేశాలు మీకు ఎలా కనిపించింది? ఆ రోజు మీ భయం ఎలాగుంది? వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉన్నది కానీ వెనక నుంచి ఏటవుతుందో మాకు తెలియదు బాబు. అది మా భయము. పెద్దవాళ్ళ మాటలు మాకు వినబడుతుందా, చేస్తుందా? వాళ్ళ మాట ఎలాగ ఆడుకుంటారో మా పేదవాళ్ళము. మీరు అంటే అంటా ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ మీకున్నటువంటి భయాన్ని తొలగించడానికి మిమ్మల్ని పిలిపించి మాట్లాడారు. ఆ మాట్లాడలో ఒక నమ్మకం కల్పించారు. ఆ నమ్మకం నిజంగా అమలు అవుతుంది అనుకుంటున్నారా? అమలు అవుతుంది అనుకొని మనసు కొట్లాడుతుంది. తీరామో చూస్తే ఈ మార్కెట్ ఏటవుద్దో ఏట్లేదో, మా కూకోడానికి చోట్లు దొరుకుతుందో లేదో అన్న భయమేటో అయిపోతుంది. అది మా భయము. అంటే ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ను పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. అలా జరిగితే ఎన్నాళ్ళు ఈ మార్కెట్ నిర్మాణం జరుగుతుంది? ఒక 9 ఏళ్ళ క్రితం మార్కెట్ నిర్మాణం విషయంలో అప్పుడు అందరికీ న్యాయం జరిగిందా? జరిగింది బాబు, జరిగింది. రెల్లోలు అందరం కూకొని అమ్మోళ్ళము. 10 పైసలు బిల్ల ఆశలు కట్టి కూకొండోళ్ళము. అప్పుడు రెల్లోలు మార్కెట్ అన్నారు. ఇప్పుడు రెల్లోలు ఎవరు సరిగా లేరు బాబు. ఉంటే మహా అంత ఈ మార్కెట్లోనే 10 సచ్చలం కానీ బయటికి వెళ్ళలేం కాము. జంగిడి వేసుకోవడము, కూకొని అమ్మడము, 10 పైసలు ఆశలు కట్టడము, ఆ పూట బత్తం చూసుకొని వెళ్ళిపోయాడు సరదాగా. ఇప్పుడు ఆ సరదా లేదు, ఏట్లేదు. ఆ పూట బత్తం కూడా దొరకడం లేదు. కానీ ఇప్పుడు పునర్నిర్మాణం జరిగితే మీకు ఉనికికి ముప్పు ఉంటుందా? ఆ ఉనికి ముప్పు ఉందో లేదో కానీ అంత మాత్రం మాకు అంత గుండె లేదు బాబు. అంత గుండె ధైర్యాలతో ఎవరు లేము. కూలాడితే కుండ ఆడిపోయిన మనుషుల్లాగా అయిపోయినాం. అంటే 2 మంత్రులు, ఒక ఎమ్మెల్యే ఇచ్చిన మాట మీద నమ్మకం లేదా మీకు? ఉంది, నమ్మకం ఉంది. వాళ్ళ మీద మాకుంది నమ్మకం, కానీ మా మీద వాళ్ళకుందో లేదో తెలియదు. అది లెక్క. అంటే ఏం జరుగుతుందో అన్న విషయం మీకు తెలిసే పరిస్థితి లేదా? లేదు. అది ఏది జరుగుతుందో ఏది లేదు అన్న పరిస్థితి మాకు తెలియదు బాబు. ఇప్పటికి ఇలా బతుకు జరిగిపోతుందని ఆ దేవుడు మొక్కుకుంటున్నాం అంతే. చూస్తే కనుక పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో మాత్రం అభిమానమే. రామ్మోహన్ గారు అంటే మాకు అందరికి అభిమానమేంది సార్. అతను మాకు బాగుపెడతారన్న ధైర్యం మాకు ఉంది సార్. అది ఇంకేడు కాదు. ఏప్రిల్ 15వ తేదీ లోపు ఖాళీ చేయాలన్న ఆ రోజు ఆ ప్రకటన ఎలా అనిపించింది మీకు? ఇది సీజన్ కదా బాబు, సీజన్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది బాబు. దీని మీద బతికిన వాళ్ళం కదా, అందుకని మేము కోరుకునేది అది ఒక్కటే. ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు, పునర్నిర్మాణం చేపడతాం, అందరికీ న్యాయం చేస్తామంట. ఆ న్యాయం చేసే దిశగా వేసినటువంటి ప్రయత్నాన్ని మీతో భాగస్వామ్యం చేస్తున్నారా, మిమ్మల్ని సమర్థిస్తున్నారా?
మాకు ఎవరు మాకు దరికి చేరనివ్వలే, పలానా దరికి వెళ్దాం రామ్మ చేయమ్మని మాకు ఎవరు చెప్పడం లేదు కూడా బాబు. మా మట్టుకు మేము వస్తున్నాం, ఏదో కాయకసరు అమ్ముకొని ఇళ్ళంటే వెళ్ళిపోవడమే. మాకు రారా అంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మా వరకు ఏది మాకు రానివ్వరు. పూర్వం కాలం నుండి మా క్యాస్ట్ వాళ్ళే అమ్ముకొని వాళ్ళం మార్కెట్లో. అలాంటివి మాకు వ్యాపారం లేకుండా చేశారు బాబు. ప్రతి కులస్తులు వ్యాపారమే, మరి మాకు వ్యాపారం అనేది లేదు బాబు. ఒకవేళ పునర్నిర్మాణం జరిగితే మీరు ఈ అంగట్లో అమ్ముకునే పద్ధతి కనుక వాళ్ళు పూర్తి కట్టడి చేస్తే ఈ కాస్త స్థలం కూడా మీకు దక్కే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మన రామ్మోహన్ సార్ లాగా అందరూ మంచి మనసుగానే ఉంటే మాకు బాగా చేస్తారు బాబు. లేదా అలాగని మాకు మాకు ఒక మూలకు తోసేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మా బాగా చేసిన వాళ్ళు ఎవరు లేరు బాబు. చేస్తే రామ్మోహన్ సారే చెయ్యాలి. అతని మీదే మేము నమ్మకం మీద ఉన్నాము. సరే అంటే కనుక ఈ పెద్ద మార్కెట్ని సందర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అంటే ముందస్తు ఆలోచన లేకుండా ఏప్రిల్ 15వ తేదీన ఖాళీ చేయాలి అన్నటువంటి మాట మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెట్టించింది. కార్పొరేషన్ అధికారులు వారి ఆదేశాలను అమలు చేసేందుకు చేసిన ప్రయత్నంలో ఈరోజు ఎక్కడ షాపులు ఖాళీ చేసి మన మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా చేస్తారన్న ఉద్దేశం మాత్రం వారిని భయాలుగా. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరినీ పిలిపించి ఒక భరోసా కల్పించారు. ఆ భరోసా వెనక ఏం కుతంత్రం నడుస్తుంది అన్న విషయం కూడాను తెలియనటువంటి పరిణామాలు ఉన్నాయి. చూస్తే కనుక ఈ పెద్ద మార్కెట్ మొన్న 15వ తేదీన ఖాళీ చేయాలన్నారు, మళ్ళీ అది ఖాళీ చేయకుండా ఆపారు. కానీ ఖాళీ చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ విషయంలో మీకు ఈ సమస్య తెలుసు? అసలు నాకైతే ఏ సమస్య తెలియదు సార్. మా అమ్మమ్మ గారు 10 సంవత్సరాల నుంచి, అప్పుడు 100 సంవత్సరాల నుంచి తను వ్యాపారం చేసి, అది మా అమ్మగారు గొప్ప చెప్తే, ఆవిడ 80 సంవత్సరాలు వ్యాపారం చేసి నాకు గొప్ప చెప్తే, నేను 40 సంవత్సరాలు అయ్యి 40 సంవత్సరాల తర్వాత నా కొడుకు గొప్ప చెప్తే, ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు, ఇది కొడతాం అది కొడతాం అంటున్నారు. మా బతుకులేవో మాకే తెలియట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కౌలు ఇవ్వాలి, పూలాడితే కానీ కొండ దినం తీరదు. అలా టోలు ఇంకో దగ్గరికి వెళ్ళిపోమంటే మాకు వ్యాపారాలు అవ్వదు. సరే అది అలా ఉన్నదా అంటే మా పిల్లలకి ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేదు, మేము కూలాడితే కొండ లేకపోతే కూడా మీ బ్రతుకుల్లో ఒక చీకటి రోజులు అనుకున్న ఈ మార్కెట్ని గత ప్రభుత్వంలో పునర్నిర్మించే విషయంలో ఏళ్ల తరబడి నిర్మాణం చేశారు. ఆ తర్వాత అందరికీ న్యాయం చేస్తా ఉన్నారు, కానీ చేయకుండా వారిని రోడ్డును పడే పరిస్థితి. రేపు అదే కనుక పునరావృతం అయితే మీ మనుగడకు పూర్తి ముప్పటిల్లి ఈ పొట్టి శ్రీరాములు మార్కెట్కి మీకున్న బంధం తెగిపోయే పరిస్థితి ఉందా? ఉంది సార్, అదైతే కరెక్ట్ సార్. ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఎవరు ఏం చేయట్లేదు. ఎవరికి దొరికిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఎలాగే అంటలో ఉంటున్నాం. ఈ 40 సంవత్సరాల నుంచి ఉండేది, మా అమ్మమ్మ 100 సంవత్సరాల నుంచి అంటలోనే ఉండేది. మా అమ్మగారి అంటలోనే ఒక 80 సంవత్సరాలు ఉంది. నేను ఒక 40 సంవత్సరాలు ఉన్నాను సార్. ఈరోజు నా పిల్లలకి ఇచ్చిన, నా పిల్లలకు కూడా ఉన్నాయి, నా వెంటలోనే ఉంటున్నారు. మేము ఎక్కడ కూర్చుందో అక్కడ చిన్న సాలా వేసి ఇచ్చేసినా మాకు ఓకే, కానీ ఈ మార్కెట్ వదిలి వెళ్ళడానికి మాకైతే ఇష్టం లేదు సార్. కనుక పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో యూటర్న్ తీసుకున్నటువంటి నేతలు మాత్రం ఈరోజు మళ్ళీ ఈ పెద్ద మార్కెట్ పునర్నిర్మించే విషయంలో వ్యాపారస్తులను భాగస్వామ్యం చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన మాటల్లో ఎంతవరకు పొంతనుంది? స్తబ్దతగా ఉన్నటువంటి ఈ వెనక ఏదైనా కుట్ర రచించబడుతుందా అన్నటువంటి దిగులు వెంటాడుతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ పొట్టి శ్రీరాములు మార్కెట్ మీదే బతుకుతున్నటువంటి ఆ కుటుంబాల బతుకులు మాత్రం ఛిద్రమయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపిస్తుంది. కరోనా మహమ్మారి తర్వాత వ్యాపారాలు అన్నీ కూడా కుదేలైపోయిన ఈ తరుణంలో ఈ పెద్ద మార్కెట్ని కూల్చేసి కొత్తగా నిర్మించినట్టయితే తమకున్నటువంటి ఆ ఉనికి కోల్పోయే ప్రమాదం మాత్రం కళ్ళ ముందే ఉంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించి తమ బ్రతుకులకు భరోసా కల్పించి ఈ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ మాత్రం పునర్నిర్మించే విషయంలో మాత్రం నేతలు పారదర్శకంగా వ్యవహరించాలి. వారిపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకుండా వారు కనుక మార్కెట్ నిర్మిస్తే తాము ఎటువంటి అడ్డుపెట్టరు, లేకుంటే కనుక కుటుంబాలతో పాటు ఆత్మహత్యలు చేసుకునే పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటే అన్నీ కూడా అతిశయోక్తి లేదని తేల్చి చెప్తున్నారు. మరి ఈ విషయంలో పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నారో ఆ మెలకువలు అందరినీ భాగస్వామ్యం చేసి ఈ మార్కెట్ పునర్నిర్మిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.